సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. సెప్టెంబర్ 2 భారతదేశ చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇది ఒక ప్రత్యేకమైన రోజు. భారతదేశంలో స్వాతంత్ర సమర యోధుడు, ఆధ్యాత్మిక నాయకుడు స్వరూపానంద స్వామి జన్మదినం 1924. అలాగే 1946లో బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశానికి స్వాతంత్రానికి ఇచ్చే ముందు టెంపరీగా గవర్నమెంట్ ఫామ్ చేసి జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రిగా టెంపరీ గవర్నమెంట్ ఒకటి స్టార్ట్ చేసి అధికారాన్ని అప్పగించిన రోజు సెప్టెంబర్ 2. యుద్ధ విమానాల్లో పైలట్ లేని ఫ్లైట్ని సక్సెస్ చేయించిన రోజు సెప్టెంబర్ 2. అలాగే నేడు భారతదేశం గర్వించదగ్గ సొంత పరిజ్ఞానంతో విమాన వాహక నౌక INS విక్రాంత్ ఇవాళ ప్రధాని మోడీ గారు వాళ్ళ జాతికి అంకితం చేస్తూ సముద్రపు జలాల్లోకి పంపించారు. ఇది చాలా గొప్ప రోజు. భారతదేశంలో ఇలాంటి గొప్ప రోజులు ఎన్ని ఉన్నాయో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో సినిమా పరిశ్రమలో ఏకకుల ఛత్రాధిపత్యాన్ని ఛాలెంజ్ చేసి సినిమా రంగంలో మెగాస్టార్ వెలిగిన చిరంజీవి సోదరుడు, ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా సెప్టెంబర్ 2. ఇది కాపులకు చాలా ముఖ్యమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, వ్యవస్థలు పాడు చేసే విషయంలో కానీ, అన్ని రంగాల్లో ప్రజలే వెనుకబడటంతో పాటు కాపులను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి హింసిస్తున్న రోజుల్లో నేనున్నానంటూ ముందుకు వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇవాళ కాపులకి చాలా ఒక పర్వదినం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపు సోదరులే కాక ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ ఒక సినిమా రంగంలో చిరంజీవి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ రాజకీయాల్లో కూడా ఒక ధైర్యంగా అరాజకవాదులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ దీర్ఘకాలం ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇది ఈ రోజు నుంచి మనకి కౌంట్ డౌన్ 20 నెలలు. ఇది కాపులకి చాలా ముఖ్యమైన రోజు. ఇవాళ నుంచి కరెక్ట్గా 20 నెలల్లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది కాపులకి ఒక అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో కాపులు విజయం సాధించాలంటే కుల మతాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా, నాకు పిలిచి బొట్టు పెట్టలేదనే కార్యక్రమం కాకుండా పిలిచినా పిలవపోయినా, చెప్పినా చెప్పకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనమందరూ రేపు రాబోయే 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో పెనుమార్పు నాంది పలకాలని, దానిలో మనం అందరం పాల్పంచుకోవాలని కోరుకుంటూ మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షుడు. Please subscribe our channel.